మనిషి జీవితంలో తప్పించుకోవాలని ఒక నిజం ఉంటుంది. అదేంటో తెలుసా? మరణం. యెస్, డెత్. మనిషి ఎంత బిజీగా ఉన్నా సరే, ఎంత పవర్ఫుల్గా ఉన్నా సరే, లైఫ్లో ఎంత సక్సెస్ అయినా సరే, ఈ ప్రశ్న తప్పదు. చివరికి ఏమవుతుంది? ఈ క్వశ్చన్ని అవాయిడ్ చేయొచ్చు, కానీ ఎస్కేప్ చేయలేం. ఇదే సందేహం అర్జునుడికి కూడా వచ్చింది. హలో ఎవరీవన్, దిస్ ఈస్ నటేష్. వెల్కమ్ బ్యాక్ టు వర్స్ట్ లైఫ్. ఈరోజు మనం నేర్చుకోబోయే అధ్యాయం అక్షర బ్రహ్మయోగం. జీవితపు అత్యంత డీప్ సత్యాన్ని వెలికి తీసే అధ్యాయం. అర్జునుడిలో లోతైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. యుద్ధభూమి మధ్యలో తను కృష్ణుడిని ఇలా అడుగుతున్నాడు: కృష్ణ, బ్రహ్మం అంటే ఏమిటి? కర్మ అంటే ఏమిటి? మరణ సమయంలో మనిషి స్థితి ఏమిటి? చివరి క్షణంలో అసలు ఏమవుతుంది? మనిషి జీవితంలో విచిత్రం ఏమిటంటే, మనిషి కెరీర్ ఎలా బిల్డ్ చేసుకోవాలో తెలుసుకుంటాడు, మనీ ఎలా ఎర్న్ చేయాలో తెలుసుకుంటాడు, సక్సెస్ని ఎలా అచీవ్ చేయాలో కూడా తెలుసుకుంటాడు. కానీ జీవితపు చివరి క్షణం గురించి ఎవ్వరికీ క్లారిటీ ఉండదు. దీన్నే ఎగ్జిస్టెన్షియల్ కన్ఫ్యూజన్ అంటారు. ఇక అధ్యాయం విషయానికి వస్తే అక్షర బ్రహ్మయోగం. అక్షరం అంటే ఏమిటి? అక్షరం అంటే డిస్ట్రాయ్ కాకపోయేది, చేంజ్ కాకపోయేది, ఎక్స్టర్నల్ రియాలిటీ అని అర్థం. ఈ ప్రపంచంలో ప్రతిదానికి లైఫ్ స్పాన్ ఉంటుంది. జీవితం, సంబంధాలు, వస్తువులు, సంఘటనలు, ప్రతిదానికి లైఫ్ స్పాన్ ఉంటుంది. అన్నీ చేంజ్ అవుతాయి, కానీ అవేర్నెస్ చేంజ్ అవుతుందా? మనకి చిన్నప్పుడు నేను ఉన్నాను అనిపించేది, ఇప్పుడు కూడా అదే అనిపిస్తుంది. అదే అక్షర సత్యం. మనం మిర్రర్ ముందు నిలబడితే రిఫ్లెక్షన్స్ మారుతాయి, కానీ మిర్రర్ మారదు. అలాగే లైఫ్లో రిఫ్లెక్షన్స్ మారుతూ ఉంటాయి, కానీ కాన్షియస్నెస్ అంటే స్పృహ అనేది మారదు. ఇక బ్రహ్మం అంటే ఏమిటి? బ్రహ్మం అంటే జగత్తు వెనకాల ఉన్న అసలైన రియాలిటీ. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, సముద్రంలో అలలు వస్తుంటాయి, పోతుంటాయి. అలలకి మరణం ఉంటుంది, జన్మం ఉంటుంది, కానీ సముద్రానికి అవేముండవు. అలాగే రియాలిటీ అనేది సముద్రం లాంటి. మనిషి తప్పు ఎక్కడ చేస్తాడో తెలుసా? అలని చూసి సముద్రాన్ని మర్చిపోతాడు. మనం కొన్ని విషయాల్లో ట్రూత్ చిన్నదేగా, హ్యాబిట్ చిన్నదేగా, రియాక్షన్ చిన్నదేగా అని వదిలేస్తాం. కానీ ఫ్యూచర్ పర్సనాలిటీని అన్నీ ఇవే డిసైడ్ చేస్తాయి. రోజు నెగిటివిటీని కన్జ్యూమ్ చేస్తే మైండ్ డిస్టర్బ్ అవుతుంది. కంపారిజన్ చేస్తే ప్రశాంతత అనేది వీక్ అవుతుంది. అలాగే ఫియర్తో బతికితే కాన్ఫిడెన్స్ పోతుంది. ఇదే కర్మ మెకానిజం. కృష్ణుడు చాలా గొప్ప క్లారిటీ ఇచ్చాడు. కర్మ అంటే పని మాత్రమే కాదు, ప్రతి ఆలోచన ఒక విత్తనం, ప్రతి చర్య ఒక ఫలితానికి కారణం. మనిషి అపోహ ఎప్పుడు మరణం అంటే అంతం, కానీ కృష్ణుడు చెప్పేది ఏంటంటే, మరణం అంటే మార్పు మాత్రమే. మనం రాత్రి పడుకున్నప్పుడు ప్రపంచమంతా డిసప్పీర్ అయినట్టు ఉంటుంది, కానీ ఉదయం లేవగానే అన్నీ తిరిగి వస్తాయి. మరణం కూడా అలాగే, కాన్షియస్నెస్ ట్రాన్సిషన్. మరణం డిసప్పీరెన్స్ కాదు, రెస్పెక్టివ్ మార్పు. అంతకాలే చ మమేవ స్మరన్ ముక్త కలేవర య ప్రయాతి సమద్భావం యాతి నాస్తత్ర సంశయ. కృష్ణుడు చెప్తున్నాడు, ఎవరైతే చివరి క్షణంలో నన్నే స్మరిస్తూ ఈ శరీరాన్ని విడిచిపెడతారో అటువంటి వారు నా స్వరూపాన్ని పొందుతారు. దీనిలో ఎటువంటి సందేహము లేదు. ఇక్కడ చివరి క్షణం అంటే మ్యాజికల్ మూమెంట్ కాదు, మనం లైఫ్ లాంగ్ చేసే ప్రాక్టీస్కి రిఫ్లెక్షన్. చివరి క్షణంలో మనసు ఎక్కడైతే ఉంటుందో అదే కంటిన్యూషన్ డైరెక్షన్. కృష్ణుడు చాలా క్లియర్గా చెప్తున్నాడు, మరణ సమయంలో మైండ్ ఎక్కడైతే ఆలోచిస్తుందో అదే మనిషికి నెక్స్ట్ స్టేట్ని డిసైడ్ చేస్తుంది. చివరి క్షణంలో సడన్గా స్పిరిచువల్ అవడం కాదు, లైఫ్ లాంగ్ కండిషనింగ్ ఉండాలి. మన మైండ్ అనేది జీవితంలో ఫియర్తో బతికితే ఫియర్ స్టేట్, గ్రీడ్తో బతికితే యాంగ్జైటీ స్టేట్, పీస్తో బతికితే స్టెబిలిటీ స్టేట్. అదే చివరి స్థితి. మనిషికున్న బిగ్గెస్ట్ ఇల్యూషన్ తర్వాత నేర్చుకుంటాను, తర్వాత చేస్తాను. కానీ కృష్ణుడు చెప్పేది తర్వాత అనేది లేదు. రోజు మన మైండ్ ఎలా అయితే ఆపరేట్ అవుతుందో అదే లైఫ్ లాంగ్ ఐడెంటిటీ. డిసిప్లిన్, పీస్, కాన్ఫిడెన్స్ ఇవన్నీ తర్వాత అనుకోవద్దు, ఇవన్నీ డైలీ కండిషనింగ్ అవ్వాలి. మనం డైలీ కంప్లైనింగ్ చేస్తున్నామా, బ్లేమింగ్ చేస్తున్నామా, ఈగోతో రియాక్ట్ అవుతున్నామా, లేదా అవేర్నెస్తో రెస్పాండ్ అవుతున్నామా? మన మైండ్ ఏ హ్యాబిట్ అయితే ప్రాక్టీస్ చేస్తుందో అదే మన డెత్ టైంలో రిఫ్లెక్ట్ అవుతుంది. మన మనసు ఎక్కడైతే అటాచ్ అవుతుందో అదే డెస్టినీ. అటాచ్మెంట్ అంటే ప్రేమ కాదు, అటాచ్మెంట్ అంటే డిపెండెన్సీ. ఇది లేకుండా నేను బతకలేను అనే భావం. నది ఎప్పుడు ఎలా అయితే వాలు దిశలో వెళ్తుందో మైండ్ కూడా అలాగే అటాచ్మెంట్ దిశలోనే వెళ్తుంది. శరీరం నేనే అనుకుంటే ఫియర్, సెల్ఫ్ అవేర్నెస్ ఉంటే స్టెబిలిటీ. మరణానికి భయపడేది జీవితం కాదు, లాస్ ఆఫ్ అటాచ్మెంట్ అంటే సంబంధాన్ని కోల్పోతామేమో అనే భయం. మరణ భయం ఎప్పుడు కూడా బంధం యొక్క భయమే. కృష్ణుడు చెప్పే మహాసత్యం ఏంటంటే, నథింగ్ ట్రూలీ డిసపియర్స్, ఫామ్ మాత్రమే మారుతుంది. సూర్యోదయం, సూర్యాస్తమయం, సన్ రైజ్ అండ్ సన్సెట్లో సూర్యుడు ఎప్పుడు చేంజ్ అవ్వడు, కానీ నీకు కనిపించే యాంగిల్ మాత్రమే మారుతుంది. లైఫ్ కూడా అలానే. నువ్వు మరణం వైపు వెళ్ళట్లేదు, కేవలం అనుభవాల ద్వారా ప్రయాణిస్తున్నావు. ముగింపు అనేది లేదు, కంటిన్యూటీ మాత్రమే ఉంది. మనకి అన్సర్టెనిటీ ఎందుకంత స్కారీగా అనిపిస్తుంది? కంట్రోల్ ఇల్యూషన్. కృష్ణుడు చెప్పేది అదే, ఏది నిజంగా అంతం కాదు, మార్పు మాత్రమే. మరణం అనేది అంతం కాదు, మార్పు మాత్రమే. కానీ ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న మిగులుతుంది, కృష్ణుడిని నిజంగా ఎవరు అర్థం చేసుకుంటారు? డివోషన్ అంటే నిజంగా ఏమిటి? ఎందుకు కృష్ణ భక్తి అనేది అరుదుగా ఉంటుంది? అల్టిమేట్ సీక్రెట్ నాలెడ్జ్ అసలు ఏమిటి? నెక్స్ట్ అధ్యాయంలో కృష్ణుడు ప్రతిదీ రివీల్ చేస్తాడు. నెక్స్ట్ చాప్టర్ రాజవిద్య, రాజగుహ్య యోగం, అత్యంత రహస్యమైన జ్ఞానం, కృష్ణుడి కాస్మిక్ రివిలేషన్, మైండ్ బ్లోయింగ్ ట్రూత్స్. ఇవన్నీ తెలుసుకుందాం. వర్స్ట్ లైఫ్తో మన ప్రయాణం ఇలాగే కొనసాగిద్దాం. స్టే కనెక్టెడ్, లెట్స్ గ్రో టుగెదర్. జై హింద్.